follow you. I wanna 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దగున్న మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్ల I wanna follow you. I wanna follow you. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK. రోజులాగే 2 గ్యాంగ్లు వస్తారు, 4 రౌండ్లు ఆడతారు. ఎవరు ఎక్కువ స్కోర్లో ఉంటే వాళ్ళే గెలుస్తారు. అండ్ దాని అన్నిటికంటే ముందు నేను కవిత చెప్తాను కదా. ఎస్, మీరు దూకినా పారిపోయినా నేను చెప్తా. నేను చెప్పగానే మీరు వావా అనాలి. అనండి. ఇప్పుడు నేను చెప్పింది వీళ్ళు రిపీట్ చేస్తారు. చెప్పండి. వావా వావా వావా, సూపర్. ఇదే ఇవాళ కవిత. రోజు నేను చెప్తానేమో అని భయపడేవాళ్ళు ఇవాళ ఏం చెప్పి భయపెడతారని మీరు ఎదురు చూశారు, అందుకే చెప్పలేదు. సో 2 గ్యాంగ్లు ఉన్నారు కదా, వాళ్ళలో ఫస్ట్ గ్యాంగ్ ని పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. It's a crazy feeling. It's a crazy feeling. రోడ్ సైడ్ ని తోటి పానీపూరి తింటుంటే ప్లేటుకి కోటైనా చీప్ అనిపిస్తుంది. నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది. Crazy feeling. It's a crazy feeling. It's a crazy feeling. It's a crazy feeling. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara, brother, super brother, let's relax and rock. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, మార్వెలస్. అసలు నేను ఇప్పటి వరకు పుట్టి పెరిగిన డాన్స్ చూడలేదు. ఇది కొత్త రకం, ఇది చాలా బాగుంది. అదేది ప్రభుదేవ మైకేల్ జాక్సన్ ఇద్దరిని 2 కాళ్ళు సర్జరీ చేసినట్టు వెరైటీగా వచ్చింది. మీరు ఎన్నాళ్ళ నుంచి డాన్స్ చేస్తున్నారు? ఫస్ట్ టైం చేస్తున్నా. ఇదే ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ అంటే నేర్చుకున్నారా? లేదు, డైరెక్ట్. ఆల్రెడీ ఏదైనా ప్రాక్టీస్ చేశారు లేదా అనుకున్నారా ఈ స్టెప్స్ ని? అవన్నీ ఫ్లో లో వచ్చాయి, డిఫరెంట్ గా. థింక్ డిఫరెంట్. గాడ్ మస్ట్ బి క్రేజీ, ఇట్ ఇస్ జురాసిక్ పార్క్. వెరీ గుడ్, చాలా బాగా వచ్చిందండి. మీరు ఫ్యూచర్ లో కొరియోగ్రఫీ అవన్నీ చేయొచ్చు కదా. నేను సినిమా చేస్తాను, దాంట్లో ఓపెనింగ్ సాంగ్ మీరే కొరియోగ్రాఫ్ చేయాలి. మొత్తం చంపేద్దాం. నీ లైఫ్ ఏ మారిపోతుంది ప్రదీప్. మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెరీ గుడ్. సో మీ పేరు? నాగరాజ్. ఓకే, నాగరాజ్. ఏం చేస్తుంటారు? ఎంప్లాయ్. వెరీ గుడ్. సో ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తారు? ప్రదీప్ షో చూస్తా ఉంటా. నా షోస్ చూస్తూ ఉంటారు. పాటలు పాడతారా మీరు? పాడను. ఒక్కటి పాడరా మా కోసం. నేనే సంపు ఇంటి పేరే తెగింపు. సంపు కాదు, ఇంటి పేరు తెగింపు. అట్లే అన్ని సెట్ అయ్యి చూసా, కరెక్ట్ గా ప్రాపర్ గా సెట్ అయ్యింది. వెరీ గుడ్, సూపర్ అమ్మా. అండ్ ఎస్, మీరు? నా పేరు అపర్ణ పటేల్. హెబ్బా పటేల్ మీ అక్క. సో ఏం చేస్తుంటారు మీరు? స్టూడెంట్. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. అండ్ ఎస్, మీరు? నా పేరు సందీప్. ఓకే సందీప్, ఏం చేస్తుంటావు? బీటెక్ చదువుతున్నావు. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే. అటెండెన్స్ తక్కువైనా డీటెయిల్ అనేది మళ్ళీ చదవచ్చు, ప్రాబ్లం లేదు. అందులో సబ్జెక్టులు ఉన్నాయి వెనకాల ఏమైనా? ఏం లేవు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. మరే జుట్టు ఎందుకు ఊడిపోయింది? వేములవాడలో ఉందా? ఓహో, 2-3 years అయింది. వస్తుంది, తప్పలేదు, ప్రాబ్లం లేదు, వచ్చేస్తుంది త్వరలో. వెరీ గుడ్. అండ్ మీరు? నా పేరు సింధూజ. ఏం చేస్తారు? బీటెక్ అయిపోయింది, జాబ్ సర్చింగ్. వెరీ గుడ్ అండి, సూపర్, ఆల్ ది బెస్ట్. ఇట్ సైడ్ గ్యాంగ్ చాలా వెరైటీగా ఉన్నారు, చాలా స్పెషల్ గా ఉన్నారు. మీ గ్యాంగ్ పేరు కూడా అంత తేడాగా ఉండాలి. బాగా ఆలోచించండి తీవ్రంగా.
బాగా వెరైటీ క్రేజీ ఉండాలి. అంటే అందరికన్నా డిఫరెంట్ ఉంటాం కదా, అందరు వెళ్ళే వేలో మేము వెళ్ళాం కదా, మీరు వెళ్ళరు. మాకు సపరేట్ దారులు ఉంటాయన్నమాట. ఇలా సందులు సపరేట్ ఉంటాయి. మరి ర్యాట్ ఇలా పిచ్చి ముదిరిపోయింది భయ్యా. భలే పీక్స్ లో ఉంది మీకు. వెరీ గుడ్, సూపర్ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్, ర్యాట్ గ్యాంగ్ అంట. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ఇట్ సైడ్ ర్యాట్ గ్యాంగ్, వీళ్ళకి పోటీగా ఏ గ్యాంగ్ వస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సూపర్ సూపర్ వండర్ఫుల్ డాన్స్. నలుగురు చాలా బాగా చేశారు, కానీ ఆయన అంత బాగా చేయలేపారు కానీ సూపర్. సో గురువు గారు ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు. సో ఎందుకు వచ్చారు హైదరాబాద్? మీకోసం. అవునా? స్పెషల్ ఫర్ యూ. అరే ఇలా కడిగిన గ్లాస్ లో టీ ఇవ్వండి ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. సో ఏం చేస్తుంటారు నెల్లూరులో? డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. అయిపోద్ది ఇయర్, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? నెక్స్ట్ పెళ్లి చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఏమడుగుతాను నేను? జీవితం నాశనం, ఇంకా అడగడానికి ఏం లేదు, నాశనం దాని తర్వాత. బట్ ఆల్ ది బెస్ట్ భయ్యా. ఎప్పటికైనా నీకు పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నాను నేను. నాకు అందరూ విష్ చేసి ఇంకేం మిగలలేదు నాకు ఇక్కడ. బావ చాలా మంచోడు, అక్కని బాగా చూసుకుంటాడు. ఆకే లేకేగా. సో మీరు? ఐ వాస్ సో హ్యాపీ టు బీ సీ యూ. నాకు మాటలు రావట్లేదు నిజంగా. నో ప్రాబ్లం. ఐఎమ్ సో హ్యాపీ. ఈ షో వచ్చింది మీకోసం, నేను స్పెషల్ గా మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని. థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్, డాన్స్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ సోనియా. ఏం చేస్తున్నారు? కడప. ఎస్. నెల్లూరు కడప. మీరు ఒక్కళ్ళే వచ్చారా? స్పేర్ తీసుకున్నాం. స్పేర్ లో హ్యాండ్ బ్యాగ్ లో 2 బాంబులు ఇచ్చారా? మీరే గెలుస్తారమ్మా. తెచ్చి అలాగే బకెట్ లో ఉంచండి అమ్మా, తీయకండి, వాడకండి అలాంటివన్నీ. సో సుమ్ములో వచ్చారా? సుమ్ములో వచ్చా. అవును, అర్థమైంది నాకు. వైట్ సుమ్ములో వచ్చింటారు, అది గ్యారంటీ ఎగురుతుంది కాసేపట్లో. ఓకే, సో వెరీ గుడ్, వెల్కమ్ అండి. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీరు? నా పేరు కవిత, నేను నెల్లూరు నుంచి వచ్చా. మీరు కూడా నెల్లూరు నుంచి కలిసి వచ్చారా? మొత్తం ఫ్రెండ్స్, అంతా ఫ్రెండ్స్. ఆవిడ మధ్యలో కడపలో ఆంధ్రవేలు ఎక్కించుకొచ్చారా? 2 tickets from కడప, 2 tickets from నెల్లూరు. వెరీ గుడ్ సూపర్ అమ్మా. అండ్ మీరేం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తారు. ఎన్ని ఉన్నాయి సబ్జెక్టులు? పాత ఏం లేవు, అన్ని అట్లాంటి డౌట్స్ పెట్టకండి. అలాంటి డౌట్స్ పెట్టద్దా? సినిమాలు బాగా చూస్తారా? ఎవరు ఫేవరెట్ హీరో? నువ్వే. బాగుంది. ఓకే, అండ్ ఎస్, మీరు? నా పేరు సద్దాం, నేను కడప నుంచి వచ్చాను. సద్దాం. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు కడపలో? నేను డాన్స్ మాస్టర్. చంపేశారు ఇందాక, అర్థమైపోయింది నాకు విషయం. సో నలుగురు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు, కానీ ఇట్ సైడ్ గ్యాంగ్ లో ఆయన కంటే
దాటలేము ఎవరు. అది చూపించారు ఆయన ఓపెనింగ్, ఆయన వేసిన స్టెప్పే చాలా అద్భుతాలు సృష్టించింది ఇక్కడ. సో ఇట్స్ గ్యాంగ్ పేరు రాట్ గ్యాంగ్. సో మీ గ్యాంగ్ పేరు ఏమనుకుంటారు? వేటాడటం కాబట్టి, ఇంకా వాళ్ళని కొరికి తినేయాలంటే పిల్లి కాబట్టి క్యాట్. రాట్ ని వెంటాడాలంటే క్యాట్ కావాలి. క్యాట్ కావాలి. వెరీ గుడ్. మంచి టామ్ అండ్ జెర్రీ బ్యాచ్ అనమాట. Yes. వెరీ గుడ్. సో రాట్ గ్యాంగ్ అండ్ క్యాట్ గ్యాంగ్. సో లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు ఈ రౌండ్. ఒకళ్ళు పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటే అవతల వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. Okay. పాటలు వింటున్న వాళ్ళు అవతల వాళ్ళు ఏం అరుస్తున్నారో అది బయటికి చెప్పడానికి ట్రై చేయాలి. అండ్ 120 seconds లో ఎన్ని కనుక ఆన్సర్ చేస్తే అన్ని 100 points మీ అకౌంట్ లోకి వెళ్తాయి. రాట్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ఇద్దరు టైగర్స్ వస్తారు. ఇద్దరు టైగర్సా? వెరీ గుడ్. ఏం పేర్లు? టైగర్ అపర్ణ, టైగర్ నాగరాజ్. టైగర్ నాగరాజ్ అండ్ టైగర్ అపర్ణ, దయచేసి రండి. మీరు ఎంత గట్టిగా అరిస్తే ఆవిడకి అంత ఈజీ అవుతుంది. అండ్ మీరు కంటిన్యూస్ మాట్లాడుతూ ఉండాలి. ఓకే, మీరు మాట్లాడుతుంటే ఈజీ అవుతుంది. ఓకేనా? ఓకే, మ్యూజిక్ ఆన్. Music, okay. Disco, okay. Move it, okay. బాగుందా? Salon. కొంచెం వాల్యూమ్ పెట్టండి భయ్య, బాగుంది అనుకుంటా. ఓకే, 3, 2, 1 గో. బుచ్చికి 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 బుజ్జి. బుచ్చికి బుచ్చికి బో మో బో బో మో బుచ్చికి 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 తాటి ముంజా. మిర్చి మిర్చి. బుచ్చికి బుచ్చికి బో బో చి బోగి. చి చి బుచ్చి బోచి. సెల్ఫీ భయ్య, సెల్ఫీ భయ్య, బూచి బూచి. బుచ్చికి బుచ్చికి బూజిగా. సెల్ఫీ భయ్య. గట్టి చెప్పు, గట్టి చెప్పు. సెల్ఫీ భయ్యా, ఆ? సెల్ఫీ భయ్యా. ఆ? ఏ సెల్ఫీ భయ్యా. ఏ అర్థం కావట్లే. ఏ తే ఇల్ఫీ కుల్ఫీ. Party, party, party. 7 సెల్ఫీ కుల్ఫీ. హెవెన్ హెవెన్. సెల్ఫీ భయ్యా. కుల్ఫీ కుల్ఫీ. సెల్ఫీ శివ. సెల్ఫీ ఆ? ఏ తే కొండ మీద కోతి. సేవే సేవే. కొండ మీద కోతి. కొండ మీది కోతి. కొండ ఒంట కొండ కొండ Come on, baby, come on, baby. కొండ ఒంట కొండ ఉంటే కుండ కుండ. కొండ ఒంట కో కో కొండ కొంగ కొంగ కొండ కొంగ. పెళ్లి పెటాకులు. పెళ్లి పెటాకుల్ పెళ్లి పెటాకుల్. దుబాయ్ సీను. దుబాయ్ సేను దుబాయ్ సీను. ప్రభుదేవాకి పెళ్లి. ప్రభుదేవాకి పెళ్లి ఆ? ఆ? Same, same, but different. ప్రభుదేవాకి పెళ్లి పెళ్లి. ప్రభుదేవా బాబు పెళ్లి. ప్రభుదేవా బాబు సేవ. ప్రభుదేవా పెళ్లి బాబుదేవకి పెళ్లి. ప్రభు బాబు ప్రభు బాబు ప్రభు మై నేమ్ ఇస్ బాబు. ప్రదీప్. మై నేమ్ ఇస్ ప్రదీప్. ప్రదీప్. మై నేమ్ ఇస్ మై నేమ్ ఇస్ ప్రదీప్. ప్రదీప్. మీరు మిస్ అయినది ప్రభుదేవాకి పెళ్లి, దుబాయ్ సీన్ చెప్పారు, పెళ్లి పెటాకులు చెప్పారు, కొండ మీద కోతి చెప్పలేదు, సెల్ఫీ భయ్య చెప్పలేదు, బుచ్చికి బుచ్చికి చెప్పలేదు, మై నేమ్ ఇస్ ప్రదీప్ చెప్పారు. సో 3 రైట్ ఆన్సర్స్. వెరీ వెల్ ప్లేడ్. 300 points. ఓకే, కడప ఎవరు వస్తారు? కడప లేతే కడప నెల్లూరు. రండి. చేపల కూర బాంబు. ఓకే, మ్యూజిక్ ఆన్. Music, okay. Salon. సలోలి సలోలి. మీకు పిచ్చి ఉంది కదా? ఎస్ ఎస్ Yes, ఎస్ yes. ఎస్ ఎస్. ఉందిగా పిచ్చి. Party, party, టైం party. స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బల్లి అరిచింది. బల్లి మళ్ళీ అర్చింది. వచ్చింది వచ్చింది అర్చింది. మళ్ళీ అర్చింది. అరిచింది కాదమ్మా, అరిచింది. బల్లి అర్చింది. మళ్ళీ వచ్చింది. థ్యాంక్ యూ సుబ్బారావు. థ్యాంక్ యూ సుబ్బారావు. తాగుబోతు పెళ్ళము. థ్యాంక్ యూ. తాగు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బారావు.
సుబ్బారావు. థ్యాంక్ యూ తాగుబోతు సుబ్బారావు. థ్యాంక్ యూ సుబ్బారావు. థ్యాంక్ యూ సుబ్బారావు. థ్యాంక్ యూ సుబ్బారావు. రేలంగి రాజబాబు. థ్యాంక్ యూ సుబ్బారావు. థ్యాంక్ యూ సుబ్బారావు. రైట్ ఆన్సర్. రేలంగి రాజబాబు. రేలంగి రే డి రే నీ Actually, నేనే రే రేలంగి నిన్నే రేలంగి నిన్నే రంభ పెళ్ళి. రంభ డమ్మ రంభ డబ్బా రంభ డబ్బా రంభ అబ్బా జబ్బా జబ్బా. రంబ ఆ. రంబ పెళ్ళి రంబ పెళ్లి లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్ లోలెస్ లాంగ్ 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 లో లాంగ్ లో లాంగ్ Door. లాంగ్ లాంగ్ డ్రైవ్ లోలెస్ లాంగ్ లవ్లీలెస్ లాంగ్ డ్రైవ్ లాంగ్ లైఫ్ లాంగ్ లాంగ్ లైఫ్ లాంగ్ లాంగ్ డ్రైవ్ లైఫ్ డ్రైవ్ 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 వైఫ్. ఒకటి తర్వాత రెండు. ఒకటి ఒంటరి ఒకటి ఒకటి తర్వాత రెండు. ఒకటి. ఒకటి తర్వాత రెండు. నీకుంది ఉండు. లాంగ్ డ్రైవ్. రంభ పెళ్లి రైట్ ఆన్సర్. రేలంగి రాజబాబు చెప్పలేదు. థ్యాంక్ యూ సుబ్బారావు చెప్పావు. బల్లి అరిచింది చెప్పాడు ఓపెనింగ్ చెప్పాడు. సో మొత్తం కలిసి 3 రైట్ ఆన్సర్. 300 పాయింట్స్. సో రాట్ గ్యాంగ్ అండ్ క్యాట్ గ్యాంగ్ సమానంగా ఆడారు ఇద్దరు. 300. సో సెకండ్ రౌండ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. మీ గ్యాంగ్ లోంచి ఒక వీర నారి వచ్చి ఈ బెలూన్ మీద కూర్చుంటే స్క్రీన్ మీద వచ్చిన వీడియో అయిపోయాక నేను ఒక క్వశ్చన్ అడుగుది గో అంటాను. గో అన్న తర్వాత హాప్ చేసుకుంటూ క్రాస్ గా వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. అంటే ఎవరు కరెక్ట్ గా జంప్ చేస్తారో వాళ్ళదే కలెక్ట్ చేసుకుంటాం అండ్ వాళ్ళకే ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. ఓకే ఎవరు? మా వీర నారి వీర నారి. కవిత. ఓకే అండ్ ఇట్స్ రైట్ సైడ్ గ్యాంగ్. ఓకే లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. వీడియోని జాగ్రత్తగా చూడండి. హియర్ వి గో. ఫస్ట్ వీడియో. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇది తీసుకో. ఇదేంది 50 రూపాయలు? 50. పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుస్తున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా. పొగ మస్తుగా తగ్గొస్తుంది. పైసలు వేయాలి. మాట్లాడతావేంటి? తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకు వెళ్ళి తీయిస్తాం. మీ బొంద పెట్ట మిమ్మల్ని గట్టుకుపోను. మీరు చూసిన ఈ వీడియోలో ఫస్ట్ చాలా సింపుల్ అడుగుతా. చాలా సింపుల్ అడుగుతా. టెన్షన్ పడకమ్మా. మీరు చూసిన ఈ వీడియోలో రవితేజ గారి వెనకాల ఏ సినిమా పోస్టర్ ఉంది? గో. అమ్మా జంప్ అంటుందా? నీడ్చుకెళ్ళమంటారు. ఆన్సర్ ఇవేంటి అవుతుంది? వీడికి ఆన్సర్ తెలీదా? తెలిసిన ఆనందమా తెలీదా ఆనందమా? నువ్వు నేను రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. Let's go. Everybody.
ఈసారి మనకే రావాలి. ఈసారి మనకే రావాలి. ఆ? ప్రదీప్ బావ చాలా మంచోడు, నాకే సపోర్ట్ ఇస్తాడు. అన్నయ్య సో అమ్మా నేను చెల్లెమ్మ. వెరీ గుడ్. నువ్వేంటి నెక్స్ట్ పడుకో, నెక్స్ట్ రౌండ్ నీకే. ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. అరుణాచలం, మనం ముగ్గురం ఉండటానికి 7 అంతస్తులు అద్దెకి తీసుకున్నావే, ఏం చేద్దామని? ఏం చేస్తానా, అటేపు చూడు. హాయ్ హాయ్, ఇంకా వస్తారు చూడు. హాయ్ హాయ్, కమాన్. యా, బాగుండు బాగుండు. ఇప్పుడు వీళ్ళే వచ్చారు, ఇక మీద వస్తూనే ఉంటారు. అరుణాచలం, వీళ్ళందరినీ చూస్తుంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫారం లా ఉన్నారు. వీళ్ళందరినీ లోపలికి వదిలితే హోటల్ నే ప్లాట్ఫారం లా మారుస్తారేమో. తమరెవరు? జరదా బీడ, పాత కదా మరొకూడదు. అల్లుడు అల్లుడు, మావా అల్లుడు, మావా అల్లుడు, మావా మావా. నువ్వు పెద్ద కోటీసుడు వేయమని విన్నాను, కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్. ఇది ఇల్లు కాదయ్యా, హోటల్ అయ్యా. రెండు ఒకటేనయ్యా. నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అదే కదా. అదే అదే. అయ్యో అరుణాచలం, ఎవరి అడిగి పంది. ఓకే, వన్ మోర్ సింపుల్ క్వశ్చన్. మీరు చూసిన ఈ వీడియోలో రజనీకాంత్ గారి పేరేంటి? గో. అయ్యో చెల్లెమ్మ, ఇది 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 ఇంకెటు చూడకు, ఇటే చూడు. చూడు ఒకవైపు. అసలు ఆలోచించావా? రైట్ ఆన్సర్ 200 points. అరుణాచల. So Rat Gang with 300 points and Cat Gang with 700 points. ఏం పర్లేదు, మన దగ్గర ఇంకా 2 వీడియోలు ఉన్నాయి. ఓకే, సూపర్. రెడీయా? బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. హియర్ వి గో. సరే, నువ్వు ఆ సైడ్ వెళ్ళి, నేను ఈ సైడ్ వెళ్తాను. ఎలాగైనా సరే పార్టీ పట్టాలి. ఓకే, లాడ్జ్ కావాలండి. లాడ్జ్ సార్, లాడ్జ్ కావాలా సార్? పెద్ద లాడ్జా? చాలా పెద్దది. డీలక్స్ రూమ్స్, నాన్ డీలక్స్ రూమ్స్, 24 hours వాటర్ ఫెసిలిటీ, 24 hours టెలిఫోన్ ఫెసిలిటీ, టీవీ ఫెసిలిటీ కూడా ఉంది సార్. 3 star హోటలా? బోల్డ్ అని స్టార్స్ కనబడతాయి, కిటికీ తెరిస్తే చాలు. అవును, మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారు సార్? సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఛాన్స్ దొరికే వరకు ఇక్కడ అక్కడ కచేరీలు చేసి బోరెడంత డబ్బు సంపాదించి హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఆహా, మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఎవరో సార్, వెళ్దాం రండి సార్. సార్, నేనుండగా లగేజ్ మీరు మోయటం ఏంటి సార్? నేను మొయ్యగా మిగిలింది ఏమన్నా ఉంటే అప్పుడు మీరు మోద్దరు గాని. వెరీ గుడ్. సార్, చేతులు ఖాళీ లేవు, అవి మీరు అట్టుకొచ్చండి. మీరు చూసిన ఈ వీడియోలో సునీల్ గారు టేప్ రికార్డర్ ఏ చేత్తో పట్టుకున్నారు? గో. So answer. Left hand. Left hand. Final answer please. Left hand. Left hand. Okay, video. So మీరు ఏ ఆన్సర్ ఇచ్చారు? లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకున్నాడు. రైట్ ఆన్సర్ 200 points. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఉంది. రాట్ గ్యాంగ్ విత్ 500 అండ్ క్యాట్ గ్యాంగ్ విత్ 700. వెల్ ప్లేడ్. సో మనకి ఇప్పుడే అలవాటు అయింది కాబట్టి మనం ఆడితే బెటరా లేకపోతే వేరే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తాను. హింట్ ఇచ్చాను, అందుకోలేదు. ఓకే, ఇటు సైడ్ నేను కంటిన్యూ. ఎందుకు ఆడాలి? ఆవిడ ఎందుకు ఆడకూడదు? పాపం ఆవిడే ఆడాలి, మాకు సంబంధం లేదు. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. హియర్ వి గో. బీర్ అస్సలు ఎక్కట్లేదు భయ్యా. అదే ఇండియాలో అయితే నాటుసారా తాగి గణేష్ బీడు కొడతా ఉంటే ఆ మజా ఇక్కడ మిస్ అవుతున్నావు అనుకో.
కొంపలు మునిగే పనంటే హాస్పిటల్కి హాఫ్ డే లీవ్ పెట్టొచ్చా. వచ్చి 2 గంటలైంది. ఇంతకీ నువ్వెవడో కూడా చెప్పకుండా సోది కొడుతున్నావు. పాయింట్కి వస్తావా? మీ చెల్లి నేను ప్రేమించుకుంటున్నా బా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. అంతేనా? మీ అమ్మా నాన్న అడ్రస్ చెప్పు, ఆకు ఒక్క మెయిల్ చేస్తా. ఆగు బావా, దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. కంటి చూపుతో ప్రాణాలు తీసే వంశం మాది. సీమలో నాకు ఇంకో పేరు కూడా ఉంది, వాడే దాదర్. దాదర్ పేరు వింటే అది బావా మా ఫ్లాష్ బ్యాక్. ఈసారి 4th క్వశ్చన్ కాబట్టి అన్నిటికంటే ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో వెన్నెల కిషోర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు వచ్చినది ఏ పాట? గో. అమ్మా అమ్మా అలా కాదమ్మా. లష్కర్ పోరి చూడు చూడు ముక్కెర నీ తెరుపు చూడు. జెన్యూన్ గా డైమండ్ తెచ్చింది మీరు. ఇంద్రా ఇంద్రా రైట్ ఆన్సర్ 200 బాయ్స్. నీ చూపుల్లో తగిలింది గూగులే. నీ చూపుల్లో తగిలింది గూగులే. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి. ఎలా? హౌ? ఇలా పెట్టావా? వెరీ గుడ్. ఇప్పుడు నేర్చుకునే టైం పడుతుంది కానీ. మా ఇంటి పైన చిన్న అబ్బాయి ఉంటాడు, నాకు రోజు టీ పోసే నేర్పించాడు. నాకు టీ పోసినందుకు మీకు విజిల్ నేర్పించాడా? వెరీ గుడ్ భయ్యా, నేను కూడా టీ తీసుకొస్తాను, నాకు కూడా నేర్పించండి. బట్ వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ, సూపర్. సో ర్యాట్ గ్యాంగ్ 700 పాయింట్స్, క్యాట్ గ్యాంగ్ 700 పాయింట్స్. 2 రౌండ్స్ సూపర్ ఎనర్జీగా ఆడారు మా ర్యాట్ అండ్ క్యాట్ టీమ్స్. 700 and 700 ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు. వెల్ ప్లేడ్, సూపర్. ఇప్పుడు 3rd రౌండ్ లో ఇందాక అన్నట్టు మీరు గెటప్లు చేంజ్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసిన ఏదో ఒక స్కిట్ మా కోసం ఇక్కడ ప్లే చేస్తే మేము ఎంటర్టైన్ అవుతాం. ఓకేనా? సో మీ గ్యాంగ్ నుంచి ఎవరెవరు వెళ్ళబోతున్నారు? ఇటు అండ్ ఇట్ సైడ్ కూడా. ప్లీజ్ గెట్ రెడీ. అండ్ ఎస్, ఇట్స్ కాల్డ్ జంబలకడి పంబ. ఓకే, సో రెడ్ గ్యాంగ్ లో పాపం ఆయన ఒక్కడిని వదిలేసి మిగతా ముగ్గురు వెళ్ళిపోయారు. సో వాళ్ళని కూడా పిలిచేద్దాం. ఓకే, ఈ అద్భుత కళాఖండం చాలా అద్భుతంగా సెట్ అయింది వీడికి డ్రెస్. సో ఇంతకీ ఏం స్కిట్ చేయబోతున్నారు మీరు? ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది? జస్ట్ లైక్ ప్రేమదేశం. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఆవిడకి బాగానే ఉంటుంది, వాళ్ళిద్దరికి తేడా. సో ఇంతకీ ఇందులో అమ్మాయి ఎవరు? ఈవిడ షీస్ టబు. అబ్బాస్ ఎవరు మీ ఇద్దరులో? యు అబ్బాస్, యు వినీత్. వావ్, ఇట్స్ ప్రేమదేశం. కూల్, ఆల్ ది బెస్ట్. ఇంట్లో చెప్తే వినరు, పెళ్లిళ్ళు చేయమంటే చేయరు. జాబ్ చేసి 3 years అవుతుంది, వస్తున్నాను. అరే ఇప్పటికే బాగా చాలా టైం అయిపోయిందిరా. ఆ ప్రదీప్ గారు చూస్తే అట్లనే ఉన్నాడు, ఆయన చూస్తే అట్లా 3 సంవత్సరాల నుంచి ఇదే అవుతుందిరా మాకు గోలా. ఈ అమ్మాయి ఎవరో మంచిగా ఉందిరా, పద్ధతి ఉంది, లైన్ వేసి పెళ్లి చేసుకోవడమే ఇంకా. సరే సరే, బాయ్ బాయ్. ఉంటా బాయ్. ఏ పిల్ల, వాట్సాప్? నో, ఓన్లీ ఫేస్బుక్. పేరేంటమ్మా? పేరు అలా అడిగేస్తారా? నా పేరు దీపికా పడుకుని. అవునా? చాలా బాగుంది. స్లీవ్లెస్సా? అవును. ఒకసారి టచ్ చేయొచ్చా? టచ్ చేయండి. బాగుంది. అవునా? ఇంకోసారి టచ్ చేయొచ్చా? టచ్ చేయండి. ఇంకోసారి టచ్ చేయండి. ఇంకోసారి టచ్ చేయండి. I love you. అలా డైరెక్ట్ ఐ లవ్ యూ చెప్పేస్తారా? అలా? అవును. అవునా?
మీకేమున్నాయి? ఉంగరాల జుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సల్జగలిగినోణ్ణి సౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతడోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా. అయితే మీకేమున్నాయి? మాకు బంజారా హిల్స్ లో ఒక 10 బిల్డింగ్లు ఉన్నాయి. అవునా? ఎస్, తాజ్ మహల్ హోటల్ తెలుసా? తెలుసండి. దాని పక్కన ఉన్న పెద్ద 10 floors బిల్డింగ్ మాదే. ఒక 10-15 బెంజ్ కార్లు ఉన్నాయి. అవునా? ఎస్. అయితే ఐ లవ్ యూ అండి. అవునా? అవును, నీ ఫోన్ నెంబర్ ఏంటి? ఫోన్ నెంబర్ కావాలా? ఎస్. 970-122 ఎస్ 82 ఎస్. కన్ఫర్మ్ అండి. అవునండి. థ్యాంక్స్. ఫ్యాన్సీ నెంబర్ కదండి? అవునండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నైట్ వాట్సాప్ చేస్తాను. ఓకే అండి. బై డార్లింగ్. థ్యాంక్ యూ. పోరేదో మంచిగా ఉంది, మస్తు పొరులు బిస్కెట్ అయినా ఏదన్నా పడుతుందో ఏమో చూద్దాం. నీ పేరేంటమ్మా? నీకెందుకు అలా అంటారా? అది మర్యాదనా? పేరు అడినప్పుడు పేరు చెప్పాను. నువ్వు నా పేరు అడుగు. నేను నీ పేరు అడగా కదా. ఎందుకు అడగవు? నాకు ఇష్టం సరే లేదు. నేనే చెప్తాను, నా పేరు రమేష్. అవునా? అవును. చాలా బాగుందండి మీ పేరు. థ్యాంక్స్ అండి, మా అమ్మ పెట్టింది తెలుసా. నీ పేరు చెప్పు. నా పేరు దీపికా పడుకునండి. ఓ, దీపికా పదుకునేనా? నా ఫేవరెట్ తెలుసా నీకు? అవునా? అవును, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. నీ దగ్గర అందం ఉంది, నా దగ్గర ఆస్తుంది తెలుసా నీకు. అవును, నా దగ్గర 100 కోట్లు ఆస్తున్నాయి, 100 బెంజ్ కార్లు ఉన్నాయి. నువ్వు ఇలా బస్ స్టాప్ లో చీప్ గా నడవాల్సిన అవసరం లేదు. నా పక్కన కూర్చో అలా పాప్కార్న్ తింటూ ఇట్లా నేను కార్ డ్రైవింగ్ చేస్తుంటే చలి చలిగా లేంది అన్న సాంగ్ వేసుకోవచ్చు తెలుసా నీకు. నువ్వు నాతో వస్తే నీ లైఫే మారిపోతుంది, నీ ఫేటే మారిపోతుంది తెలుసా నీకు. పోనీలే. అయితే డిసైడ్ చేసుకుందామని చూస్తే మీరందరూ అలా చూస్తున్నారు. ప్రదీప్ దగ్గర ఏముంది, పొద్దున వెళ్తాడు, సాయంత్రం రాత్రి గాని ఇంటికి రాడు. నీకు అసలు ఒక ముద్దు ఉండదు, ఓ ముచ్చట ఉండదు, ఓ మురిపం ఉండదు, ఓ షాపింగ్ ఉండదు, ఓ డేటింగ్ ఉండదు, ఏముండదు. అందరూ ప్రదీప్ ప్రదీప్ మేము మనుషులం కదా, మేము మాకు మనుషులు లేవా? అబ్బా, ఆ ప్రదీప్ ని పట్టుకొని అసలు. అవునండి, మీరు నాకు డైమండ్ నెక్లెస్ కొనిస్తారా? డైమండ్ నెక్లెస్ ఏంది, మొత్తం డైమండ్ బిల్డింగ్ కట్టిస్తాను నీకు. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ఐ లవ్ యూ టూ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. రమేష్, సురేష్, జిగ్ 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 జిగ్. ఎలా ఉన్నావురా? చాలా బాగున్నాడు రా నేను. నువ్వెలా ఉన్నా? చాలా బాగున్నాను రా. అవును, మీ డాడీ ప్యాంట్ ఆ రోజు మనం లాస్ట్ కలిసినప్పుడు మీ డాడీ ప్యాంట్ చాక్లెట్ తింటుంటే అర్థమే కాలేదురా. జానడు 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 పోయి మూరడే మిగిలింది. ఎందుకురా అంత బక్కైనా? అవునరా, నేను లవ్ లో పడ్డాను రా. అవునా? నేను కూడా పడ్డా. నువ్వు కూడా పడ్డావా? అవును. జిగ్ 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 జిగ్. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటది రా? నా గర్ల్ ఫ్రెండ్ ఏమనుకున్నావు రా? ఆల్తు ఫాల్ తెరి అనుకున్నావు. బంజారా హిల్స్ లో ఉంటది. పోరిని పట్టినావురా? అవునరా, డాడీ నువ్వు బంజారా హిల్స్ లో పోరి కాలేజ్ రోజులు ఇప్పుడు మన రోజు మారింది తెలుసా. అవునా? ఏం చేస్తున్నా? ఏంది ఏం చేయట్లే, మంచి మంచి హైటెక్ పోరీలు పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళే నన్ను మేపుతున్నారు. సరే కానీ నీ పోరి బంజారా హిల్స్ లో ఏడుంటది? నా పోరు కూడా ఉంటుంది. బంజారా హిల్స్ లో అపోలో హాస్పిటల్ ఉందా, దాని వెనకాల 3వ గలీలో 3వ ఇల్లు, ఫస్ట్ ఫ్లోర్. అలా షాక్ అయ్యా. కొంప తీసి ఆ చింపిరి జుట్టు దీపికా పదుకునేనా ఏంది? అవును, చింపిరి జుట్టుదే. అమ్మా, అది నా గర్ల్ ఫ్రెండ్ అబ్బాయి. నా పూర్ణిమ టైస్తావురా?
మన కాలేజ్ లో మన ఫ్రెండ్షిప్ అయింది, మన కథ అయింది, మనం ఇట్లా కొట్టుకున్నాడు ఏందిరా, మనం అంటే జిగిరి దోస్తాని. హలో వచ్చేయరా, సేమ్ అదే ప్లేస్ కి వచ్చేసి. బాయ్, సాయంత్రం వెయిట్ చేస్తుంటే వచ్చేసి. అక్కడ దాక్కుంటా దాని సంగతి చెప్పేసా. సరే సరే పో పో పో. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్, బాగున్నావారా? బాగున్నాను డార్లింగ్. ఏంటో చిక్కిపోయి సన్న డ్రెస్ లూజ్ అయిందిరా. కొంచెం జ్వరం సీరియస్ కదరా, ఇట్లా అనుకో. నీ చింపురు జుట్టుకు నూనె రాయలేదారా? లే డార్లింగ్, కొబ్బరి నూనె బాగా రేట్ అయిందట. అవునా? అవును డార్లింగ్. వేరే ఆయిల్ తీసుకుపోయినవరా? బాగుండదు డార్లింగ్. నీకు జుట్టుకి కొబ్బరి నూనె బాగుంటది, నేను 5 బాటిల్ తెప్పిస్తా ప్రదీప్ గారికి చెప్పి. ఏది డార్లింగ్? డైమండ్ నెక్లెస్ ఏది డార్లింగ్? ఏం కదా నెక్లెస్ ఉందిరా, నీకు సర్ప్రైజ్. చూపించు డార్లింగ్. సరే కళ్ళు మూసుకో, సర్ప్రైజ్ కదా. 1 2 3 కళ్ళు తెరకదు, మెల్లిగా తెరువు, సరేనా? ఎవరి అబ్బాయి? రోజు బిర్యానీలు తినడం తెలుసు నీకు, చిప్స్ తినడం తెలుసు నీకు, సినిమా పోవడం తెలుసు, పక్క సీట్లో కూర్చోవడం తెలుసు నీకు, నేను ఎవరో తెలియదా నీకు? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడమేంది, చక్కగా చెప్పి ఇద్దరం చూస్తాని. మీరు పొరపడుతున్నారండి. అది నా చెల్లి ప్రియాంక చోప్రా. చోప్రానా? అవును, నీ గర్ల్ ఫ్రెండ్ డాన్స్ బాగా చేస్తుందని చెప్పావు నాకు. చూద్దాం, నేను డాన్స్ దీనికి వస్తే అది కాదన్నట్టు, ఒకళ్ళు చేసింది అనుకో కానట్టు, చేయలేదు చేపి చూద్దాం. చేస్తుంది పోరా పో. మీరిద్దరు ఆగండి, నాకు ప్రేమ వద్దు, ఏమీ వద్దు, నేను సన్యాసం పుచ్చుకుంటాను. దేశం ముందు హీరోయిన్లకి సన్యాసం పుచ్చుకుంటావు, నీకు అదే కరెక్ట్. దీపిక బతుకునే పోతేందిరా, మనకు ఆ ప్రదీపిక నిల్చునే ఉంది కదా. ఒక్క నిమిషం ఆగిట్రా నుంచి నువ్వు పానపల్ల పుడకలేక చూస్తూనే ఉన్నావు. ఏం చూస్తున్నావు చెప్పు ఒకసారి నాకు. మాట్లాడతావా? నీకు ఏం చూస్తున్నావు? చూపేనా ఆయన ఈ సీట్లో అసలు నీ క్యారెక్టరే లేదు. ఎందుకు పిలిచిన చెప్పాలా? చాలా రోజుల నుంచి మీ మీద కక్ష ఉంది, కొట్టాలని. అందుకే నేను స్కిట్లో పెట్టినా. వంగు కూతు వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. 2-3 ఎపిసోడ్కి సరిపడే ఎంత ఉంది, చాలా బాగా వచ్చింది అనమాట. అసలు ఎప్పుడు మొదలెట్టే ఎప్పుడు అయిపోయిందో తెలియకుండా భలే వచ్చింది. అన్ని క్యారెక్టర్లు బాగా చేశారు. నాకు అందరికంటే ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అంటే ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. ఆయనే అడిగాను ఏంటంటే, ఏం లేదు భయ, మధ్య మధ్యలో వెళ్ళి తొంగి చూడాలంట. సో నలుగురు వండర్ఫుల్, గుడ్ లక్. ఓకే, సో ఇటు సైడ్ దీపిక నుంచునే, దీపిక పడుకునే ఇటు సైడ్ ఉంటే, మరి మీ సైడ్ ప్రియాంక చోప్రా మిస్సింగ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఎంత చక్కగా డాన్స్ చేశారో, చాలా బాగుంది అనమాట. మొట్టు సరసం. ఓకే, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? గట్టి సరసం, ఇది రౌడీ సరసం. ఇంతకీ సిచ్యువేషన్ ఏంటమ్మా, నీ పరిస్థితి ఏంటి? డార్లింగ్ కి పెళ్లి రోజు, ఈవిడికి పెళ్లి రోజు. నువ్వెవరు? ఆయన వాళ్ళ ఇంట్లో మొగుడిని పనిచేస్తుంటా, మొగుడులాగా. వాళ్ళ ఇంట్లో మొగుళ్ళలాగా పనిచేస్తూ ఉంటావా? ఆవిడ యానివర్సరీ అంట, ఈయన మొగుళ్ళ పనిచేస్తూ ఉంటారంట. అంటే వీళ్ళిద్దరు యానివర్సరీ కాదు, మీది వేరే యానివర్సరీయా? ఇదే యానివర్సరీయా? బాగా తేడా ఉందో ఈ బ్యాచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. యమహో నియమయమాదం చెలరేగిల్దియగ దిగతాపం నమహో నీ ఝమ ఝమవాటం ఇదిరేగిల్దియడ పెడతాళం. ఊరిని యాసాలు. పాపా వచ్చారా? చూసారా ఇంత బాగుంది కదా నా శారీ? చూసారా? ఎల్లో శారీ, చమ్కీలు, సూపర్ గా ఉన్నావు. మా మమ్మీ పంపించింది. సూపర్ గా ఉన్నావు.
కానీ నీకన్నా గంగిరిద్దే సూపర్ గా ఉంటది. చూసావా నేను ఇంత బాగా రెడీ అయితే గంగిరెద్దుతో పోలిస్తారా నన్ను? మీ మగాళ్ళంతా అంతే, లక్షలు లక్షలు పెట్టి మిమ్మల్ని కొనుక్కుంటే నాకు ఇచ్చే మర్యాద ఇదేనా? నీకు గంగిరెద్దుకి పోలిక, కన్నా గంగిరెద్దే సూపర్ గా ఉంటది. నలుగురు మగాళ్ళల్లో నా పరువంతా తీశారు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నా పరువంతా గంగలో కలిసిపోయింది. అయినా ఈ రోజు నా పెళ్లి రోజే రింగ్ ఇస్తారు అన్నారు. ఎక్కడండి రింగు? నీకు రింగ్ కావాలా? 2-3 ఇవ్వాలా, 4-5 ఇవ్వాలా? ఆ రింగ్ కాదురా గోల్డ్ రింగ్ రా. శారీ కొనడానికే నా శాలరీ అంతా గోకాల్సి వస్తుంది, ఇప్పుడు రింగ్ కోసం బాగా గోకుతున్నావే. సరే కానీ మీ నాన్న 10,000 అడిగాను, ఇచ్చాడా మీ నాన్న? పొద్దున్నే 10,000 ఇచ్చి వెళ్ళారు. నేను 10,000 అడిగితే మీ నాన్న 10,000 ఇచ్చాడా? కాస్తైనా సిగ్గుందా అడిగి? నీకు సిగ్గుందా? మొన్న 1,00,000 రూపాయలు చీరదమ్మంటే ఆఫ్టర్ ఆల్ 2 lakhs శారీ తెచ్చారు. అయినా మీ చెల్లెలు తెస్తారు, మీ అక్కకి తెస్తారు, మీ వెళ్ళానికి తెస్తారు, అందరికి తెస్తారు. నాకు మాత్రం ఒక చీర తెమ్మంటే తయారు. ఈ రోజు నువ్వు భర్తను కొడుతున్నట్లేదు, గాజులో చెలుగు పిల్లల మీద పడుతున్నట్టుంది. అంతేలేండి, వాళ్ళందరేమో మీకు ఆ రంభా ఉరుసులు మేనగలు, నేను మాత్రం గార్జిలానా? అందుకే నన్ను పెళ్లి చేసుకునింది మీరు. కొట్టినా తిట్టినా ఈ జన్మకు నీకు నువ్వు, నాకు నేను. ఇంకెందుకు కొట్టుకోవడం? కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చిందా? నువ్వు కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఎప్పుడు ఈ పాటలేనా? నన్ను షికారుకి ఏమైనా తీసుకోబోయేది ఉందా? షికారుకి ఏంది, బైక్ లో నరకానికి తీసుకొస్తా దా, ఎక్కు. ఏంటి ఫస్ట్ గేర్ వేసారా? వేయలేదే. ఇప్పుడు పడిందే గేరు. సెకండ్ గేర్ వేసారా? వేయలేదే. పడిపోయింది. ఏమండి మీకు విషయం చెప్పాలండి. చెప్పే. అచ్చం చిరంజీవిలా తోలుతున్నారండి. అయితే ఎప్పుడు చూడు. అబ్బా అచ్చం బాలకృష్ణలా తోలుతున్నారండి. అయితే ఎప్పుడు చూడు. ఇంకో విషయం చెప్పాలా? చెప్పే. అచ్చం ప్రతి బ్లాక్ తోలుతున్నారు. అబ్బా అయితే ఇప్పుడు లాస్ట్ గారే. బ్రేక్ వేయండి, బ్రేక్ వేయండి. ఆగు, ఫస్ట్ గారు ఏమన్నప్పుడే బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. గిట్టైపోయింది, ఇంకొదిలి గట్టిగా వచ్చేస్తున్నావు. నా వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకోరా, అక్కడ పార్క్ చేసుకో. ఏంది అట్ట దిగా? రౌండ్ హ్యాండిల్ మించి దిగాడినా. వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. స్కిట్ బాగా అర్థమైంది మాకు, మీరు ఏం చెప్పారు ఏంటి అసలు స్కిట్ ఏంటి కూడా బాగా అర్థమైంది కదా. చాలా బాగా, మీకు కూడా అందరికి బాగా అర్థమైంది కదా. చాలా బాగా, సూపర్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. చాలా చిన్న స్కిట్ ఇట్టే అయిపోయింది, ఇలా మొదలెడితే ఇలా అయిపోయింది అసలు. చాలా బాగా వచ్చింది. అన్నిట్లో వల్ల ఆయన ప్రత్యేక పాత్ర పోషించారు, స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు ఆయన పాత్రలో, అతిథి పాత్రలో వచ్చారు. మీరు చేసినేంటి? ఓ మై డార్లింగ్, ఓ మై డార్లింగ్, డార్లింగ్ డార్లింగ్ బేబీ. ఓకే, 200 points. మీకు 200 points వచ్చాయి, కానీ వాళ్ళకి మాత్రం అన్ని ఇవ్వ. మీకు మాత్రం 200 points. ఇప్పుడు అరవరే ఎందుకు? అవును, వాళ్ళకి 200 వచ్చినందుకు ఎందుకు అరిచారు? మీకు 300 ఇస్తా అనుకున్నారా? మరి మీకు 200 వచ్చినప్పుడు ఎందుకంత బాధపడ్డారు? 300 ఇస్తారు. ఏంటో రౌండ్ రౌండ్ ఒక రకంగా ఉంటున్నారు వీళ్ళందరూ, అస్సలు అర్థం అవ్వట్లేదు నాకు. ఓకే, రాట్ గ్యాంగ్ అండ్ క్యాట్ గ్యాంగ్ సేమ్ స్కోర్స్ లో ఉన్నారు, 900 and 900. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ రౌండ్ కాస్కోనా వాస్కోడి గామా, అండ్ ఈ రౌండ్ లో మీరు 90 seconds లో టాస్క్ ఫినిష్ చేయాలి. నలుగురు కలిసి ఆడాలి. మీలో ఉన్న కోఆర్డినేషన్ బట్టి ఇవాళ టైటిల్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది, ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. 900, 900. ఆల్ ది బెస్ట్, లెట్స్ గో ఫర్ ఇట్. సో ఈ లాస్ట్ రౌండ్ లో చాలా సింపుల్, మీ నలుగురు కలిసి ఆడతారు. ఇద్దరిటు నుంచుంటారు. ఇది ఎంత చేట?
చేట పట్టుకుని ఇందులోంచి ఒక బాల్ తీసి క్యాచ్ విసురుతారు. అక్కడ నుంచిన వాళ్ళు అదే చేటతో క్యాచ్ పట్టుకుని ఆ చిల్లులు బొచ్చులో వేస్తారు. 90 సెకండ్లు అయిపోయే టైంకి ఆ చిల్లులు బొచ్చులో ఎన్ని బాల్ కలెక్ట్ అయితే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వెళ్తాయి. ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు కాబట్టి విభత్సంగా ఆడాలి. రెడీయా? మీరు ఎంత స్కోర్ ఇస్తే అది వాళ్ళకి టార్గెట్. ఎప్పుడు మేమైనా ఫస్ట్ వాళ్ళని ఆడమనండి. వీళ్ళని ఆడిపిద్దాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ మీరే ఆడుతున్నారు. కమాన్ రండి. ఓకే, సో మీరు వైట్ బాక్స్ దాటి బయటికి రాకూడదు, అందులోనే ఉండాలి. అండ్ వాళ్ళు ఇసిన క్యాచ్ అక్కడే ఉండి పట్టుకోవాలి. రెడీయా? టైం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక్కొక్క బాల్ తీసుకుని క్రాస్ మీరు ఆవిడికి వేయాలి క్యాచ్, మీరు ఈయన క్యాచ్ వేయాలి. ఫైనల్ గా అందులోనూ కౌంట్ అవుతాయి. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. खेलो 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 रे खेलो 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 रे खेल खत्म मैया का डोंट स्टॉप रे खत्म मैया का डोंट स्टॉप रे जीलो 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 रे जीलो 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 रे जिंदगी नहीं देता का डोंट स्टॉप रे రైట్ గ్యాంగ్ కమ్ ఆన్ ఎలుగు గ్యాంగ్ కమ్ ఆన్ Don't not just start the new way just do you don't stop shit వచ్చి మీరు సేవ్ చేస్తా దాని don't stop till you get enough don't stop till you get enough hey don't stop till you get enough don't stop till you get enough hey బాక్స్ లో లాస్ట్ 25 సెకండ్స్. ఓకే, సో సూపర్ గా ఆడారు. కౌంటింగ్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14. సో 1400 పాయింట్లు వచ్చాయి మీ టోటల్ స్కోర్ కి. సో మీ టోటల్ స్కోర్ అయింది 2300 పాయింట్స్. వెరీ గుడ్ స్కోర్. చాటన్ అలా వాడేవా? సో ఇప్పుడు 2300 అంటే వాళ్ళు 2400 చేయాలి. అంటే వాళ్ళు 15 బాల్స్ కలెక్ట్ చేయాలి. చేయకపోతే మనం విన్నర్స్. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్. ఇప్పుడు 90 సెకండ్స్ టైం ఉంది. వాళ్ళు ఆడడం మీరు చూసారు. సో మాక్సిమం మీ ఇద్దరు చేతిలో కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కరెక్ట్ గా ఇస్తేనే కదా వాళ్ళు పట్టు అందులో వేయాలి. మీరు వేయకపోతే టైం వేస్ట్ అయిపోద్ది. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2 ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2 1 గో. खेलो 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 रे खेल खत्म मैया का डोंट स्टॉप रे खत्म मैया का डोंट स्टॉप रे जीलो 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 रे जीलो 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 रे जिंदगी नहीं देता का डोंट स्टॉप रे जिंदगी नहीं देता का डोंट स्टॉप रे వచ్చి don't not just start the new way just do you don't stop shit వచ్చి నేను సేవ్ చేస్తా దాన్ని స్విమ్మింగ్ చేయడం you don't stop till you get enough don't stop till you get enough hey don't stop till you get enough don't stop till you get enough hey వాళ్ళ ఆనందం చూడు. ఏం చేస్తారు అసలు మీరు? వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకోని వాళ్ళకు తెలియదు నువ్వు ఒక బంతిమని వాళ్ళు నిన్ను 6, 5, 4, 3, 2, 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అవి 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 నేను చెప్తా. 2 మాత్రం
బయటకు వచ్చి వేశారు సో ఆ రెండు కౌంట్ లో లేవు. మూడా మూడా నువ్వు అబ్జర్వ్ ఓకే నాలుగా 16 కరెక్ట్ గా అందులో వేసి 1600 పాయింట్స్ తెచ్చుకుని టోటల్ స్కోర్ ని 2500 చేసి ఇవాళ విన్నర్స్ క్యాట్ గేమ్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోతే పోతే పప్పు టాపులేసి పోతే పోతే పప్పు రాను రాను నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పప్పు టాపులేసి పోతే పోతే పప్పు చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పు పిల్లాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే వెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో కంగ్రాచులేషన్స్ ఎస్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చారు కార్డు లాగేశారు అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి ఒకటే తలకాయ ఒకటేమా వెరీ గుడ్ థ్యాంక్ యూ అండ్ సూపర్ ఎనర్జెటిక్ గా ఇవాళ మా ఎపిసోడ్ ని మమ్మల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేశారు అండ్ 8 మంది సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో 2 గ్యాంగులతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్ థ్యాంక్ యూ. టాపులేసి పోతే టాపులేసి పోతే వెయ్యే పట్టాబట్టే